నేను ఒక అమ్మాయిని పరిచయం చేస్తానన్నాను కదమ్మా, ఆ అమ్మాయి ఫాదరే రామకృష్ణ గారు. కంగారు పడకండి, ఆన్ డ్యూటీ రాలేదు. అమ్మ సైకాలజిస్ట్, మీ అమ్మాయికి కొంచెం ధైర్యం చెప్పడానికి వచ్చారు. రండి. పదమ్మా. బీ స్ట్రాంగ్ అని చెప్పడం చాలా ఈజీ, కానీ అలా ఉండడం చాలా కష్టమని నాకు తెలుసు. దెబ్బ తగిలినోడికున్న నొప్పి పక్కన నిలబడి చూసేవాడికి తెలీదు. నీకు జరిగింది దారుణమే కాదన్ను, కానీ నిన్నిలా చూడలేకే మీ అమ్మగారు చనిపోయారు. అయినా నువ్వు ఇలాగే ఉంటే మీ నాన్నగారి పరిస్థితి ఏంటి? సిగ్నల్ లైట్స్ విషయంలోనే ఒక పోలీస్ ఆఫీసర్కే ఎదురు తిరిగి మాట్లాడిందానివి. ఆ ధైర్యం అంతా ఏమైపోయింది? నీ లైఫ్ సిగ్నల్ లైట్స్ కంటే చిన్నదా? యూ షుడ్ గెట్ అవుట్ ఆఫ్ దిస్ ఆర్తి. అది నీ చేతుల్లోనే ఉంది. నువ్వు ధైర్యంగా జరిగింది చెప్తే మిగతాదంతా విక్కీ చూసుకుంటాడు. విక్కీ, నేను వీడియో కాల్లో ఉండగా ఎక్కిళ్ళు వస్తున్నాయని వాటర్ కోసం హాల్లోకి వచ్చి చూసేసరికి నాన్ననెవరో కొడుతూ కనిపించారు. అప్పటికే అమ్మ అన్కాన్షియస్గా కింద పడుంది. వెంటనే వాళ్ళని ఆపడానికి ట్రై చేశాను, కానీ వాళ్ళు నన్ను లాగి పెట్టి కొట్టి సోఫా దగ్గరికి విసిరేశారు. చాలా ఏడ్చాను. వద్దు వద్దు అని